హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ ఎంటీఎస్ 2025 స్కోర్ని బేస్ చేసుకుని ఏపీ స్టేట్లో ఎంటీఎస్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్కి కన్వీనర్ కోటాకి అలాగే మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. ఈ నోటిఫికేషన్స్ని బేస్ చేసుకుని కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్ అండ్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ ఉంటుంది. ఆ తర్వాత సీటీ అలాట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఈ ఎండిఎస్ అడ్మిషన్ కు సంబంధించి ఈ నోటిఫికేషన్స్ ఒకసారి చూద్దాము. ఇదే ఆ నోటిఫికేషన్ అండి. ఎవరైతే కన్వీనర్ కోటాలో అప్లై చేసుకోబోతూ ఉన్నారో ఆ స్టూడెంట్స్ జూలై 2వ తారీఖు నుండి జూలై 6వ తారీఖు రాత్రి 9 గంటల వరకు అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరైనా అంటే లేట్ ఫీతో అప్లై చేసి సబ్మిట్ చేయాలి అనుకున్నట్లయితే వాళ్ళకి జూలై 7వ తారీఖు ఉదయం 9 గంటల నుండి జూలై 8వ తారీఖు రాత్రి 9 గంటల వరకు లేట్ ఫీతో సబ్మిట్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ మనకి కట్ ఆఫ్ స్కోర్ కూడా ఇచ్చారు. అంటే అసలు ఈ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఖచ్చితంగా జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కి 50th పర్సెంటైల్ అంటే 261 మార్క్స్ వచ్చి ఉండాలి. ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ కేటగిరీ స్టూడెంట్స్ కి 227 మార్క్స్ అంటే 40th పర్సెంటైల్ మినిమం ఉండాలి. అలాగే జనరల్ పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ కి 45th పర్సెంటైల్ 244 మార్కులు వచ్చి ఉండాలి. అలాగే ఎవరైతే ఈ ఎండిఎస్ కి అప్లై చేస్తూ ఉన్నారో ఆ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఇంటర్న్షిప్ కట్ ఆఫ్ డేటు జూన్ 30వ తారీఖు అన్నారు. అంటే జూన్ 30వ తారీఖులోగా వీళ్ళ ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ అయి ఉండాలి అని చెప్తున్నారు. అలాగే రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించి ఈ మధ్య కాలంలో ఎస్సీ కేటగిరీని కూడా కేటగరైజేషన్ చేస్తూ 3 గ్రూప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్ ఇచ్చారు. ఫస్ట్ గ్రూప్ లో టోటల్ గా 12 క్యాస్ట్స్ ఉంటాయి. అలాగే సెకండ్ గ్రూప్ లో 18 ఉంటాయి. అలాగే గ్రూప్ 3లో 29 క్యాస్ట్స్ ఉన్నాయి. వీటికి గ్రూప్ 1 కి 1% ఆఫ్ సీట్స్ కేటాయించారు. అలాగే గ్రూప్ 2 కి 6.5%, గ్రూప్ 3 కి 7.5%, టోటల్ గా 15% సీట్స్ ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ కి కేటాయించడం జరిగింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి స్టూడెంట్స్ ఎంత అమౌంట్ కట్టాలి రిజిస్ట్రేషన్ ఫీ కింద అనేది కూడా ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు టాబ్లర్ ఫార్మాట్ లో. బీడీఎస్ ఏపీ స్టేట్ లో కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్, ఓసీ అండ్ బీసీ కేటగిరీ స్టూడెంట్స్ 7,080 రూపాయలు పే చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ 5,900 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ బీడీఎస్ కానీ ఏపీ స్టేట్లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కానీ చదివితే అప్పుడు ఓసీ బీసీ కేటగిరీ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ ఫీతో పాటుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫీ అని కూడా ఉంది. అంటే వీళ్ళు చదివినటువంటి ఆ స్టేట్ యొక్క సర్టిఫికెట్స్ ని వెరిఫై చేయడానికి కూడా డబ్బులు తీసుకుంటూ ఉన్నారు యూనివర్సిటీ వాళ్ళు. సో టోటల్ గా వచ్చి 10,620 రూపాయలు పే చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ కి 9,440 రూపాయలు ఉంది. ఒకవేళ బీడీఎస్ కానీ అవుట్ సైడ్ కంట్రీలో చేస్తుంటే అంటే ఇండియాలో కాకుండా ఫారిన్ కంట్రీస్ లో కానీ చేస్తే ఆ స్టూడెంట్స్ ఓసీ బీసీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 15,340 రూపాయలు పే చేయాలి. అది ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 14,160 రూపాయలు పే చేయాలి. నెక్స్ట్ ఒక 1 డేతో మీరు లేట్ సబ్మిషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే కానీ అలాంటి స్టూడెంట్స్ అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే బీడీఎస్ ఎక్కడ చేసినా సరే వాళ్ళందరూ కూడా ఎక్స్ట్రా ఒక 20,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి. అర్థమైంది కదా? సో 20,000 ప్లస్ ఇంతకు ముందు పైన టేబుల్లో ఇచ్చినటువంటి అమౌంట్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ టోటల్గా ఇక్కడ ఎంత కట్టాలి అనేది కూడా ఇక్కడ ఇచ్చేశారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇన్ టైంలో అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ట్యూషన్ ఫీ గురించి కూడా ఇక్కడ ఇచ్చారు. క్లినికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ లో మీరు జాయిన్ అయితే సంవత్సరానికి 3,41,550 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది కన్వీనర్ కోటాకి. అలాగే పారా క్లినికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ లో జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు 3,07,395 రూపాయలు పే చేయాలి సంవత్సరానికి. అలాగే ఇక్కడ హెల్ప్ లైన్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి. అంటే మీకు ఏ డౌట్ వచ్చినా సరే వీళ్ళకి కాల్ చేస్తే డెఫినెట్ గా మీకు హెల్ప్ చేస్తారు. ఇది కన్వీనర్ కోటాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఓకే. అలాగే ఇక్కడ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా చూసినట్లయితే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవడానికి అలాగే అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి జూలై 4వ తారీఖు ఉదయం 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. జూలై 7వ తారీఖు రాత్రి 9 గంటల వరకు మాత్రమే అవైలబుల్ గా ఉంది. ఒకవేళ ఒక రోజు మీరు లేట్గా సబ్మిట్ చేయాలి అంటే ఎక్స్ట్రా పెనాల్టీ ఉంటుంది. ఆ అమౌంట్ కట్టి మీరు లేట్ సబ్మిషన్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. అలాగే ఒకవేళ ఎవరైనా సరే ఇప్పుడు S1A అండ్ S1B కేటగిరీస్కి అప్లై చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్స్ లో కానీ మీరు ఎన్ఆర్ఐ కేటగిరీలో లేదా ఇన్స్టిట్యూషనల్ కోటాలో కానీ మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకున్నట్లయితే అప్పుడు వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ని మీరు సబ్మిట్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తూ ఉన్నారు. కానీ దానికి సంబంధించి ఎక్స్ట్రా 10,000 ఇంక్లూడింగ్ జిఎస్టీ అమౌంట్ తో కలిపి మీరు పే చేసి ఒకవేళ మీరు కేటగిరీని చేంజ్ చేసుకుని సెకండ్ రౌండ్ నుండి పార్టిసిపేట్ చేస్తాము అంటే ఈ ఎక్స్ట్రా అమౌంట్ తో మీ యొక్క డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేసి పార్టిసిపేట్ చేయవచ్చు అని చెప్తున్నారు. అర్థమైంది కదా?
కాకపోతే ఆ ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 అంటే రౌండ్ 2 రౌండ్ 3 స్టార్ట్ అయ్యే ముందు నోటిఫికేషన్ ఇస్తారు. ఎప్పుడు ఈ అమౌంట్ కట్టాలి అనేది మీరు వెబ్సైట్లో వచ్చే నోటిఫికేషన్ ని చూసుకుంటూ దాని ప్రకారంగా ఈ అమౌంట్ పే చేసి మీరు డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసి అప్పుడు మాత్రమే S1A S1B తో పాటుగా S2 అండ్ S3 కేటగిరీ కూడా మీరు యాడ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. క్లియర్? అలాగే సేమ్ ఇక్కడ కూడా అంతేనండి. మేనేజ్మెంట్ కోటా కూడా అంటే మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ వచ్చేసి మారదు. మీరు ఏ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తున్నా సరే సేమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. అలాగే ఇంటర్న్షిప్ డేట్ కూడా అంతే సేమ్. అలాగే రిజిస్ట్రేషన్ ఫీ ఎంత కట్టాలి అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. మనకి మేనేజ్మెంట్ కోటా అంటే అసలు రిజర్వేషన్ ఉండదు కాబట్టి ఆల్ కేటగిరీ స్టూడెంట్స్ కి కూడా ఒకటే అమౌంట్ ఉంటుంది. 7,080 రూపాయలు ఉంటుంది. ఇది విత్ ఇన్ ఏపీలో బీటీఎస్ కంప్లీట్ చేస్తే, ఒకవేళ అవుట్ సైడ్ స్టేట్ లో చేస్తే ఏపీ కాకుండా ఇతర రాష్ట్రాల్లో కానీ చేస్తే వాళ్ళకి 10,620 రూపాయలు. అదే ఒకవేళ అవుట్ సైడ్ కంట్రీలో చేస్తే 15,340 రూపాయలు ఉంటుంది. అలాగే ఎవరైనా ఇన్ టైంలో కానీ సబ్మిట్ చేయకుండా మీరు ఒక రోజు కానీ ఎక్స్టెండ్ చేసుకుంటే అప్పుడు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే 20,000 రూపాయలు పెనాల్టీ కట్టి టోటల్గా ఆ 20,000తో కలిపి మీరు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రమే సబ్మిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, సో మీరందరూ కూడా దయచేసి ఇన్ టైంలో అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోండి. అలాగే బి కేటగిరీకి సి కేటగిరీకి ఫీజు కూడా ఇక్కడ ఇచ్చారు. ఫీ డీటెయిల్స్ ఇక్కడ ట్యూషన్ ఫీ వచ్చి బి కేటగిరీలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ కి క్లినికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ లో 6,83,100 రూపాయలు ఉంటుంది. అలాగే సి కేటగిరీ అయితే 13,80,000 రూపాయలు ఉంటుంది. అలాగే పారా క్లినికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ కి 4,99,700 రూపాయలు. అలాగే సి కేటగిరీ అయితే 8,05,000 రూపాయలు. సో ఈ ఫీజు సంవత్సరానికి మాత్రమేనండి. మీకు అంటే ఏ కోర్సులో సీట్ వస్తే దాన్ని బట్టి మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా సేమ్ అవే మనకి హెల్ప్ లైన్ నెంబర్స్, మెయిల్ ఐడీస్ ఇచ్చారు, నోట్ చేసుకోండి. అలాగే మీకు ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ ప్రాస్పెక్టస్ కూడా మనకి వెబ్సైట్లో రెడీగా అవైలబుల్గా ఉంది. ఇక్కడ ఎంక్యూ ప్రాస్పెక్టస్ ఉంది, అలాగే సిక్యూ ప్రాస్పెక్టస్ కూడా ఉంది. కాబట్టి మీరు డైలీ ఈ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్లో వచ్చేటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్ చూసుకుంటూ మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. తప్పకుండా మీ డౌట్స్ ను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అంతేకాదు మీకు ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి ఎటువంటి గైడ్ లైన్స్ కావాలి అన్నా, అలాగే మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసుకోవాలి అన్నా సరే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తూ ఉన్నాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే తప్పకుండా నా వంతుగా మీకు హెల్ప్ చేయడానికి వీలవుతుంది. అలాగే మీలో ఎవరికైనా ఒకవేళ ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి పెయిడ్ కౌన్సిలింగ్ సర్వీసెస్ కావాలి అనుకున్నట్లయితే అంటే టోటల్ అప్లికేషన్ ప్రాసెస్, వెబ్ ఆప్షన్స్, ప్రతి రౌండ్ కి సంబంధించినటువంటి గైడ్ లైన్స్, మీకు కాలేజ్లో సీట్ వచ్చి కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా మీకు హెల్ప్ చేయబడుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. 6303235115. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.